అమెరికాకి కొత్త ప్రెసిడెంట్గా ట్రంప్ గద్దెనెక్కడానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మరి కౌంట్డౌన్ స్టార్ట్ అయిన సమయంలోనే కోర్టులో ఇతడు నేరస్తుడు అని ఒక తీర్పు వచ్చింది. అయినా కూడా అతను ప్రెసిడెంట్ అయ్యి తీరుతాడు. ఎందుకంటే ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి మరి అప్పుడు చట్టాలు వేరుగా ఉంటాయి. ఇతను ప్రెసిడెంట్గా తను గద్దెనెక్కటం ఖాయం. కానీ ఇప్పటికే చాలామందికి ఇతను చాలా అన్ప్రెడిక్టబుల్ పర్సన్. మనం చెప్పాలంటే తిక్క శంకరయ్య అంటామే, అది కరెక్ట్గా ట్రంప్కి సరిపోతుంది. ఒక నిమిషం ఇది అంటాడో, ఒక నిమిషం అది అంటాడో, ఒక నిమిషం నాకు చైనా శత్రువు అంటాడు, తర్వాత ఇంకో నిమిషానికి నాకు చాలా క్లోజ్ వాళ్ళు, మా ఇద్దరి మధ్య చాలా $1 మిలియన్ వ్యాపారం జరుగుతున్నాయి అంటాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు అతనికి. మరి అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా వస్తే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి, ఇండియాతో సహా. ఏం చేస్తారో చూద్దాం.